ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పోలీస్ భద్రత, విద్యుత్, శానిటేషన్, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్నారు. నిమజ్జనానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. గత 3 రోజులుగా జరుగుతున్న నిమజ్జనాల తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి. ఇదే విధంగా నాట్ ఓన్లీ ట్యాంక్ బండ్కు సంబంధించిన నెక్లెస్ రోడ్డే కాక జిహెచ్ఎంసీ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కానీ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి తారుతో పాటుగా పంచాయతీరాజ్ శాఖ తరఫున ప్రతి గ్రామంలో కూడా నిమజ్జనోత్సవం జరుగుతుంది కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి చిన్న చిన్న అంశాలను లైటింగ్ కావచ్చు, ఇతరత్ర శానిటేషన్ పరమైన అంశాలను కూడా చూడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన.